హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు వీక్లీ సెటిల్మెంటు సింపుల్గా ముగిసింది. బట్ బిలో 15,100 ప్లస్ వెళ్ళిపోయింది. కానీ అక్కడ నిలవల బ్రేక్అవుట్ అయితే అయ్యింది, కానీ కష్టపడి మోకులేసి లాగినట్టుగా అయింది. అక్కడ కొంచెం తడపడ నిలబడ. దాంతో మళ్ళీ నిన్న అయితే 80 పాయింట్లు తగ్గింది. సారీ, నిన్న వీడియో పెట్టడం జరిగింది, కానీ చాలా ఇంపార్టెంట్ వీడియో, మంచి కంటెంట్ ఉంది. మార్కెట్ గురించే కాకుండా, ఈ వీక్లీ సెటిల్మెంట్ కదా, మార్కెట్ గురించే కాకుండా కొంచెం వేరే కొంచెం ఇంపార్టెంట్ ఇష్యూస్ డిస్కస్ చేశాను. డిహెచ్ఎఫ్ఎల్ దీని గురించి, తర్వాత కొన్ని స్టాక్స్ గురించి, వాటి గురించి. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అంటారు కదా. ఇంతకీ ఏంటంటే, అప్లోడింగ్ టైంలో అది కరెంటు పోయింది, అయిపోయింది అనుకున్నాను. తీరా చూస్తే అది అవ్వలేదు, వెరిఫై చేసే అవకాశం కూడా లేకపోయింది. ఓకే, అది చూడండి, అందులో కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది స్టాక్స్ గురించి, వాటి గురించి. అఫ్కోర్స్ మార్కెట్ గురించి చెప్పేదే ఉంది, అది ఆబ్సలీట్ అయిపోయింది అనుకోండి. అది దీని తర్వాత అప్లోడ్ చేస్తాను. అది నిన్నటి వీడియో, అది కూడా చూడండి. అందులో ఇంపార్టెంట్ కంటెంట్, మీకు పనికొచ్చే కంటెంట్ తీసుకోండి. ఓకే, ఈరోజు మార్కెట్ నిన్న 80 పాయింట్స్ దాకా తగ్గింది, పెద్ద ఇదేం కానీ ఈరోజు సెటిల్మెంట్ కదా, డిసైసివ్గా ముందుగానే ప్రిపేర్ అయిపోతారు, తెలిసిన విషయమే కదా. గట్టిగా లాగారు కిందకి, ఒక 125 పాయింట్ల దాకా తగ్గింది నిఫ్టీ. 0.8%, 0.85%. అదే పెద్ద ఫాల్ కింద కాదు అది. అయితే ఏంటంటే, మార్కెట్ స్ట్రాంగ్గా లేదు. మళ్ళీ 15,400 లేదా 15,300 వెళ్ళటానికి కొంచెం టైం పట్టేస్తుంది అని విశ్లేషకుల అంచనా. అలా అంటున్నారు. ఎందుకంటే అది పైకి వెళ్ళే స్ట్రెంగ్త్ కనిపించడం లేదండి. పాపం అంతే కదండి. 7,000 దగ్గర, 8,000 దగ్గర, లేకపోతే 10,000 దగ్గర, అది వేరే సంగతి. 15,000కి వెళ్ళిపోయిన తర్వాత, కొంచెం పీక్ లెవెల్స్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కొంచెం అంత ఈజీ కాదు కదా. అయితే ఈ సంవత్సరాంతానికి మాత్రం 16,000 రేంజ్కి వెళుతుందని విశ్లేషకులు అంటున్నారు. సంవత్సరాంతానికి ఇంకా 5-6 నెలలు ఉంది కదా. 16,000కి వెళితే బాగానే ఉంటుంది, ఇంకో 1000 పాయింట్లు. ఎట్లా ఉంటుందో అదంతా గెస్సింగే కదా, అనుకుంటమే తప్ప దానికి వెయిటేజ్ ఇవ్వటానికి ఏం లేదు. చల్తీ కా నామ్ గాడి, బడితీ కా నామ్ దాడి, అంతే. కాబట్టి మార్కెట్ అయితే ఈరోజు కూడా నేను చూశాను, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లు బాగానే ఉన్నాయి, అంత బ్యాడ్ గేమ్ లేవు. అంటే మెరిట్ బేసిస్ మీద, రిజల్ట్స్, పెర్ఫార్మెన్స్, వాటి బేసిస్ మీద ఆదరణ, ఇన్వెస్టర్ల ఆదరణ కంపెనీల స్టాక్స్కి లభిస్తూనే ఉంది. మన అడ్వాన్స్ డిక్లైన్ రేషియో తీసుకుంటే కొంచెం ప్లస్ సైడే ఉంది, కానీ మైనస్ సైడ్ లేదు. అంటే బండి ఏం పట్టాలి తప్పలేదు, బాగానే ఉంది. అయితే నిఫ్టీ 50 స్టాక్స్ తీసుకుంటే కొంచెం అనిపిస్తుంది, కొద్దిగా తగ్గాయి కదా. ముఖ్యంగా ఈరోజు మెటల్స్ వల్ల మెటల్స్ కొద్దిగా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేశాయని అనిపిస్తున్నది. మెటల్స్ కాకుండా మిగిలినవి కూడా ఉన్నాయనుకోండి, ఎందుకంటే మెటల్స్ వెయిటేజ్ మరీ ఎక్కువేం లేదు. వేదాంత ఒకటి లేదు, తీసేశారు. ఓవరాల్గా మెటల్స్ వెయిటేజ్ కొంచెం తక్కువ. నెవర్ ది లెస్ మెటల్స్ ఈరోజు తగ్గాయి. క్రూడ్ ధరలు కూడా కొంచెం తగ్గుముఖమే పట్టున్నాయి. డాలర్ కూడా రేటు రూపీతో పోలిసి చూస్తే తగ్గుతూ వచ్చింది. క్రిప్టో కరెన్సీస్ అయితే కుప్పకూలు చేస్తున్నారు, అది తెలిసిన విషయమే కదా. స్పెక్యులేటివ్ అనటం కంటే స్పెక్యులేటివ్ అని అట్లీస్ట్ అనొచ్చు, గ్యాంబ్లింగ్ అనకపోయినా క్రిప్టో కరెన్సీని ప్రస్తుతం. ఎందుకంటే దానికి ఒక రెగ్యులేటర్ లేడు, ప్రాపర్ వెల్ ఆర్గనైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్ లేవు, అదే వెల్ ఆర్గనైజ్డ్ క్రిప్టో ఎక్స్చేంజెస్ లేవు, గవర్నమెంట్ రోల్ లేదు, చాలా ఈతిబాధలు ఉన్నాయి. అయినా కానీ చేసేవాళ్ళు చాలా సీరియస్గా చేస్తూనే ఉన్నారు, ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్. అది దాని గురించి మనం ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీద మాట్లాడాల్సిన అవసరం లేదనుకోండి.
సో మార్కెట్ మరి దేశంలో కరోనా పరిస్థితి ఎలా ఉందంటే అక్కడే ఉంది, పర్వాలేదు, తగ్గుముఖం పట్టింది. కొన్ని చోట్ల కొద్దిగా ఇప్పటికీ వస్తున్నాయి కేసులు. ఇది తగ్గింది పర్వాలేదు అనుకునే స్థాయికి లాక్డౌన్లు తీసేస్తారు మళ్ళీ చాలా వరకు. అంటే లాక్డౌన్లు ఎక్స్టెండ్ చేస్తున్నారులేండి, సేఫ్ సైడ్ ఉండటం కోసం, చేయాలి కూడాను. ఢిల్లీలో ఎక్స్టెండ్ చేశారు, రాజస్థాన్లో ఎక్స్టెండ్ చేశారు, ఎక్కడ పడితే అక్కడ ఎక్స్టెన్షన్లే చేస్తున్నారు. ఏపీలో కూడా ఎక్స్టెండ్ చేసినట్టున్నారు, తప్పదు కదా. ఎక్స్టెన్షన్ చేయకుండా ఫ్రీగా వదిలేసే పరిస్థితులు అయితే ఇంకా రాలేదు. మరి ఏమవుతుంది అంటే విశ్లేషకులు చెప్పడం ఏంటంటే, స్పెషలిస్టులు ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారు కదా, ఇది ఒక నెల 2 నెలల్లో సబ్సైడ్ అయిపోతుంది, నార్మల్ అయిపోతుంది, మళ్ళీ ఫ్రీగా జనాలు తిరుగుతూ ఉంటారు. మళ్ళీ వింటర్ వచ్చేటప్పటికి మళ్ళీ థర్డ్ వేవ్ అంటారు. థర్డ్ వేవ్ కూడా చూడక తప్పదు అని. ఈసారి అది పిల్లల్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది అని, అది కొంచెం భయపడవలసిన విషయం. పెద్దవాళ్ళకంటే పిల్లల్ని ఎక్కువ ఎఫెక్ట్ చేయటం అంటే అది కొంచెం భరించరాని విషయం. ఎవరిని ఎఫెక్ట్ చేసినా భరించలేమనుకోండి, బట్ పిల్లల్ని అయితే ఇంకొంచెం ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఈ సంవత్సరం అంతా అలా గడిచిపోతుందేమో డిసెంబర్ వరకు. మరి ఎకానమీ సంగతి ఏంటి, ఎకనామిక్ యాక్టివిటీ సంగతి ఏమిటి, మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి, ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి, చిన్న సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ పరిస్థితి ఏంటి, మ్యాసన్ వర్కు, ప్లంబర్ వర్కు, లేకపోతే అట్లాంటి వర్కులు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి, తర్వాత తోపుడు బళ్ళు మీద సామాన్లు అమ్ముకునే వాళ్ళు, వస్తువులు అమ్ముకునే వాళ్ళ పరిస్థితి ఏంటి, కూరగాయలు అట్లాంటివి అమ్ముకునే వాళ్ళ పరిస్థితి ఏంటి. కూరగాయలు అమ్ముతున్నారండి, కొంటున్నారంటే అదేమీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సాగటం లేదు కదా. అంటే కామన్ మ్యాన్ అండ్ వెరీ స్మాల్ మ్యాన్ విల్ బి హిట్ లైక్ ఎనీథింగ్. మళ్ళీ డిమాండ్ ఓవరాల్గా రావడానికి టైం పడుతుందే. ఇట్లా మధ్యలో తర్వాత రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి, రెంటల్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళ పరిస్థితి ఏంటి, పెన్షన్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళ పరిస్థితికి ఏం బాధలేదు. రెంటల్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళ పరిస్థితి, రెంటల్ అకామిడేషన్స్, ముఖ్యంగా కమర్షియల్ అకామిడేషన్స్ ఖాళీ అయిపోతున్నాయే. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి, మరి హాస్పిటాలిటీ, హోటల్స్, వాటి ఇండస్ట్రీ వాటి పరిస్థితి ఏంటి, టూరిజం, టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి పరిస్థితి ఏంటి. ఇట్లా వెళితే చెప్పుకుంటూ పోతే లిస్ట్లెస్. మార్కెట్స్ ఆర్ బోదర్లెస్. మార్కెట్స్ ఏమి వీటన్నిటినీ పట్టించుకోవటం లేదు కదా. అదంతా రెడీ అయిపోతుంది, వ్యాక్సిన్ వేసేస్తున్నారు, టీకాలు వేసేస్తే సరిపోతుంది. టీకాలు వేయటానికి ఇంకా 4-5 నెలలు పడుతుందండి నేను అనుకోవటం. సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఈ టీకాల కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. ఆ తర్వాత బాగుంటుంది. అంటే లాస్ట్ క్వార్టర్ కంటే కమింగ్ క్వార్టర్ ఎలా ఉంటుంది అది ఊహించడం కష్టమే. ఏమో, ఇవన్నీ ఎకనామిక్స్ అంత డీప్గా వెళ్ళలేము, కానీ మార్కెట్ మాత్రం 15,000 దగ్గర మేకేసుకుని కూర్చుంది. అంటే ఖచ్చితంగా దీన్ని మార్కెట్ని నిలబెడుతున్నారనే చెప్పాలి. ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు, చాలామంది చెప్తున్నారు మార్కెట్ని నిలబెడుతున్నారు. నువ్వు ఒక అందుకు పోస్తే నేను ఒక అందుకు తాగానని, పెరిగినప్పుడల్లా ఈ 1-2 స్టాక్స్ అమ్ముకోవటమే కదా. పూర్తిగా అమ్మకపోతే కొద్దిగా అమ్ముకోవటం. మంచివి ఫర్దర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నవి అనుకున్న వాటిలో ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు. ఎందుకంటే కంపెనీకి ఎకనామిక్ సైకిల్ ఎలాగో ఒక సైకిల్ ఉన్నట్టే కంపెనీస్కి కూడా ఒక సైకిల్ ఉంటుందండి. దే కంప్లీట్ దట్ సైకిల్. నార్మల్గా 1 to 3 years సైకిల్ ఉంటుంది. అండ్ సమ్ కంపెనీస్ ఆర్ సమ్ ఇండస్ట్రీస్ విల్ అండర్గో సమ్ ఇష్యూస్. ఒక్కోసారి పర్టికులర్ ఇండస్ట్రీ దీనిలో పడిపోతుంది, రిసెషన్లో పడుతుంది, టెంపరీ రిసెషను. ఒక్కోసారి పర్టికులర్ కంపెనీ పడుతుంది. మళ్ళీ గ్రాడ్యువల్గా ఆ సైకిల్ ఎలా తిరిగి కింద నుంచి పైకి మళ్ళీ వస్తుంది. ఇట్ టేక్స్ టైం, ఎ సైకిల్ ఆఫ్ 3 years. అందుకని స్టాక్స్ విషయంలో, ఇన్వెస్ట్మెంట్ విషయంలో వీ హ్యావ్ టు వెరిఫై అండ్ చెక్ ఎ సైకిల్ ఆఫ్ 5 years. ఆ 5 years సైకిల్లో
చాలా మార్పులు జరుగుతాయి. అందుకని ఇన్వెస్ట్మెంట్ అంటే జనరల్గా ఒక 5 ఇయర్స్ సైకిల్, కనీసం ఒక 5 ఇయర్స్ పెట్టుకొని ఉండాలి. ఉంటే ఆ 5 ఇయర్స్ సైకిల్లో పికప్ అవ్వకపోతే, రికవర్ అవ్వకపోతే మన షేర్లు దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్. కొంచెం కష్టమే, ఆలోచించాలి. అయితే ఆ 5 ఇయర్స్ సైకిల్లో బ్రహ్మాండంగా రికవర్ అవ్వటమే కాకుండా బాగా వెళ్ళే ఉంటాయి, రికవర్ అయ్యి నార్మల్గా యావరేజ్, అబవ్ యావరేజ్ వెళ్ళే ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. అందుకనే మోర్ దెన్ 1 స్టాక్ మనం ఎప్పుడు కొనుక్కోవాలి, కానీ 1-2 స్టాక్స్ మీద డబ్బులన్నీ పెట్టకూడదు కదా. అదండి. మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యన స్టాక్స్ చూస్తున్నాను, ఎందుకు పనికి రాకుండా వెళ్ళిపోయినవి. అంటే పనికి రాకుండా కాదు, ఫండమెంటల్స్ బాగా ఉండి కూడా పెర్ఫామ్ చేయక, ఏంటండి మీరు చెప్పారు ఇది గోవిందా, మీరు ఇది స్టాక్ గురించి మాట్లాడారంటే అది గోవిందే అన్న సందర్భాలు ఉన్నాయి కదా. మీకు ఉదాహరణకి చెప్తాను నేను. జేకే టైర్స్ అని ఉంది. అప్పుడు 2018-17 ఆ ప్రాంతాల్లో దీని గురించి ఎక్కువ మాట్లాడేవాడిని. ఇది ఒక ఆయన భయంకరంగా కామెంట్ చేశాడు, జేకే టైర్సా, ఇది 150-140 అంటున్నారు. అప్పుడు ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. అది ఎందుకు పనికిరాదు ఆ షేర్ అన్నాడు. ఈ షేరే దొరికిందా మీకు అన్నాడు. నిజమే, ఆయన చెప్పిన తర్వాత దాదాపు 1.5-2 సంవత్సరాలు కంపెనీకి ఏమైంది, రబ్బర్కి ఏమైంది, టైర్ ఇండస్ట్రీకి ఏమైంది అని అడగొద్దు, బాగా పడిపోయింది. 50-60లో కూడా వచ్చిందేమో నా అనుమానం. 60కి వచ్చి ఉండదు, 70-80కి వచ్చిందేమో. నవ్ ఇట్ ఈస్ స్పీకింగ్ అప్. ఈరోజు చూశాను నేను 125 పెద్ద రేట్ కాదండి దీనికి, కానీ ఒక సైకిల్ పూర్తి చేసింది, 2.5-3 సంవత్సరాల సైకిల్. అంటే ఇలాంటివి, అంటే ఫండమెంటల్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి కొనుక్కునే ముందు. నేను డిస్కస్ చేస్తున్నానని మీరు కొనకండి, మీరు ఫండమెంటల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్లాంటివి ఒక సైకిల్ కానీ పూర్తి చేసుకుంటే మెల్లిగా పికప్ అవుతాయి. అంటే టైర్ ఇండస్ట్రీ, రబ్బర్ ఇండస్ట్రీ రబ్బరు ధరలు పెరిగిపోవటం, ఇక్కడ రకరకాల కారణాలు, తర్వాత చైనా నుంచి రేడియల్ టైర్స్, ఆ టైర్స్ ఈ టైర్స్ చవకగా వచ్చేయటం, వీళ్ళు ఆ కాంపిటీషన్ తట్టుకోలేకపోవటం, కొన్ని చోట్ల యాంటీ డంపింగ్ డ్యూటీయో లేకపోతే సేఫ్ గార్డ్ డ్యూటీయో వేసినట్టు కూడా వినికిడి అయినప్పటికీ కూడా. సో ఇట్లాంటి సైకిల్, బిజినెస్ సైకిల్, ఇట్లాంటివన్నీ ఇప్పుడిప్పుడే తట్టుకుంటున్నది. నేను అనుకోవటం, వాచ్ చేయండి, కమింగ్ 1 or 2 ఇయర్స్లో ఈ టైర్ ఇండస్ట్రీ పికప్ అవుతుందేమో అని అనిపిస్తున్నది. కానీ వాచ్ చేయాలి, వాచ్ చేయకపోతే కుదరదు. అలాగే చూడండి, మీకు ఎఫ్ఎస్ఎల్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, గోవిందా తమ్ముడు గుర్తుకొస్తాడు నాకు. మీరు ఎఫ్ఎస్ఎల్ గురించి మాట్లాడుతున్నారు, ఇది కూడా గోవిందా అయిపోతుందేమో అన్నాడు 60-70లో ఉన్నప్పుడు. 70 అంతా ఉన్నట్టుంది అది. నిజంగానే ఆ అబ్బాయి అన్నట్టు గోవిందా అయిపోయింది కొన్నాళ్ళు. కానీ టెంపరీ, మనకి పేషెన్స్ ఉండాలన్నది చార్ట్ చెప్తుంది విషయం. మరి కరోనా టైంలోనండి, నాకు గుర్తు, ఇంతకుముందు కూడా చెప్పుంటాను, ఎందుకు మళ్ళీ చెప్పడం, 28 రూపాయలు 26 కూడా కొన్నాను నేను. కొద్దిగా ఊరికే పోతే పోయిందిలేని యావరేజ్ చేశాను. నా దగ్గర అప్పటికే బోల్డ్ ఉన్నాయి, 2000 పైగా ఉన్నాయి. ఆ 28 రూపాయలది 110-115 ఏ రేంజ్లోనో అమ్మినట్టున్నాను మొన్న. ఎందుకు చెప్తున్నానంటే, కంపెనీ బిజినెస్ మోడల్ మంచిది, కంపెనీ మంచిది, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మంచి లాభాలు గడించటం, తర్వాత అప్పులు తగ్గించటం, తర్వాత దీన్ని ఎట్లా అంటామంటే డెట్ తగ్గించటం, తర్వాత డివిడెండ్ కూడా పే చేయటం మొదలుపెట్టిందండి. అయినా కొట్టిపారేశారు. నేను ఎంబీఎస్లోనే ఎక్కడో దీని గురించి ఎక్కువ మాట్లాడేవాడిని. ఫైనల్లీ ఇట్ హ్యాస్ ది లాస్ట్ లాఫ్ అండి. టుడే ఇట్ ఈస్, ఎఫ్ఎస్ఎల్ ఈజ్ 140.
ఆ మధ్యలో కొంతమందికి మిత్రులకి కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి అని కూడా చెప్పాను, టు బి ఆన్ సేఫ్ సైడ్. ఏ రోజు ఎలా ఉంటుందో ఎందుకైనా మంచిది లేని, మళ్ళీ ఏదైనా జరిగి గబుకుని మళ్ళీ 70కి 80కి వెళ్ళిపోయింది అనుకోండి. అక్కడికి ఒక ఆయన ఆ రోజుల్లో పాత రోజుల్లో మనం 80 దాకా వచ్చిందండి, 80 దాకా అమ్ముకుని ఉంటే బాగుండేది అన్నాడు. ఎందుకని అన్నాడు అంటే 50లకి 40లకి పడిపోయినప్పుడు, ఆ తర్వాత 50కి పడిపోయింది. నేనేం కామెంట్ చేయలేదు, వదిలేశాను, మాట్లాడలేదు. లాంగ్ టర్మ్ కదా పెరుగుతాయిలే అని. యువర్ సైలెన్స్ ఈజ్ ఎ గుడ్ రిప్లై సమ్టైమ్స్. ఆయనే మొన్న మధ్యన కొద్దిగా పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి అంటే కొద్దిగానే అమ్మాడు, రిలక్టెంట్గా, అయిష్టతతోటి 115, 120 ఆ రేంజ్లో అమ్మాడు, అయిష్టతతోటి. అంటే ఇప్పుడైతే అమ్మాలని పెంచడం లేదు ఆయన. అప్పుడు 80 దగ్గర అమ్మేసుకుని ఉంటే బాగుండేది, తర్వాత అమ్మేసుకుంటాం. కానీ ఒక్కోసారి ఏం చేస్తామంటే ఇలా తగ్గింది ఇంకా తగ్గుద్దేమో అని వదిలేస్తాం. ఫైనల్గా వదిలేస్తాం, మళ్ళీ తిరిగి కొనాలనిపించదు. అండ్ వీ విల్ మిస్ ఇట్ ఫైనల్లీ. బెటర్ హోల్డ్ పేషెంట్లీ, అదనమాట. అదర్వైజ్ అమ్మి కొనుక్కుని చేసుకోవచ్చు, యాక్టివ్గా ఉంటే, యాక్టివ్గా చూసుకుంటుంటే అప్పుడు అమ్మి తర్వాత కొనుక్కోగలిగితే పర్వాలేదు. కొనుక్కోకపోతే ఇంకే ఎఫ్ఎస్ఎల్ఏ అది పడి ఉంది సంవత్సరంన్నర నుంచి, అలాగే ఉంది, పెరగట్లేదంటే. మరి చాలా కంపెనీలు పేర్లు చెప్పాల్సి వస్తే కుప్పలుగా చెప్పాలి, వదిలేండి. ఇది దీని టార్గెట్ ఎంత అంటే నాకు తెలియదు, కానీ ఇంకా పెరుగుతూనే ఉంది, బహుశా ఇంకా పెరుగుతుంది. 160, 180 అట్లా అవుతుందేమో. ఎంతటి కాలం అవుతుంది, ఏమవుతుంది అన్నీ మనకు తెలియదు కదా ఫ్యూచరు, కానీ ఇట్ ఈస్ స్టిల్ గ్రోయింగ్. అంటే ఈ పర్టికులర్ ఐటీ ఇండస్ట్రీకి పర్టికులర్, అది కాకుండా దీని బిజినెస్ మోడల్ కూడా మంచి బిజినెస్ మోడల్ అండి. సౌండ్ మేనేజ్మెంట్ ఊరికే ఎట్లా పడితే అట్లా కాదు. అయినా కానీ పీపుల్ త్రో అవే, అట్లా వదిలిపెట్టేసి పారేసిన వాళ్ళు, అమ్మేసిన వాళ్ళు, ఇదేంటి పెరగట్లేదు అన్నవాళ్ళు, గోవిందా అన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ స్టాక్ మార్కెట్ అచ్చిరాదు. ఏ క్రిప్టో కరెన్సీ టైపు ట్రై చేయాలి అంతే. ఎందుకంటే దీనికి చాలా ఎక్కువ పేషెన్స్ కావాలండి స్టాక్ మార్కెట్కి. అలాగే బిర్లా కార్పొరేషను చాలా లాంగ్ చరిత్ర ఉందిలేండి, షార్ట్గా కొట్టేస్తాను. 400-500 కూడా వచ్చింది ఆ మధ్యన. ఇది 1200, 1400, 1600 కూడా చూసినట్టు గుర్తు. నేను 1600 కాదు కానీ 1400, 1300 దాకా చూసినట్టు గుర్తు. అదే 2018 బడ్జెట్ ముందు. 2018 బడ్జెట్ తర్వాత ఫినిష్. ఇది కోవిడ్ టైంలో అనుకుంటా లోవెస్ట్. 400, అంతకుముందు కూడా కొద్దిగా తగ్గే ఉంది, 500, 400 చిల్లర. కొద్దిగా స్వింగ్లో పైకి వస్తే 600, 700 వస్తే కొంచెం పార్షియల్గా అమ్మించడం కూడా జరిగింది. పార్షియల్గా నవ్ ఇట్ ఈజ్ 1200+. ఇవాళ తగ్గిందనుకోండి, నిన్న అయితే 1300 దాకా వెళ్ళింది, ఈరోజు కొంచెం తగ్గింది, 5% ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అంత స్వింగ్లో ఉంది. ఆ స్వింగ్లో వస్తుంది, స్వింగ్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ పికప్ అవుతుంది. టేక్స్ ఇట్స్ ఓన్ టైం. ఒక్కోసారి వారం 10 రోజుల్లోనే పికప్ అవుతుంది, ఒకసారి నెల, 2 నెలలు, 3 నెలల్లో పికప్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ ది లెవెల్ అండ్ వాల్యూమ్స్ అండ్ అదర్ థింగ్స్. ఈ బిర్లా కార్పొరేషను మళ్ళీ 1200, 1300 స్థాయికి వచ్చేసింది కదా, వచ్చేసింది. కానీ ఇక్కడ ఆగుతుందని ఏం లేదు, ఇంకా వెళ్ళొచ్చు కదా. వెళ్ళకపోయినా 1300, 1400 స్థాయి మంచి స్థాయి. 600, 500, 700 కొనుక్కున్న వాళ్ళకి ఆల్మోస్ట్ డబుల్ అయినట్టేగా. కానీ ఈ టుక్ ఏ యూటర్న్. ఈ యూటర్ను తీసుకోవటానికి మార్కెట్లో ఏమవుతుందంటే ఇలా వచ్చి ఇదొక సైకిల్. ఎంత టైం పడుతుందంటే ఎంత టైం అయినా పట్టవచ్చు. బిర్లా కార్పొరేషన్కి అయితే 2.5 సంవత్సరాలు పట్టింది, అట్లీస్ట్ 2 సంవత్సరాలు పట్టిందని చెప్పచ్చు. 2 2.5 చెప్పండి, కోవిడ్ వచ్చింది కదా మధ్యలో. బిర్లా కార్పొరేషను ఇట్లాగే ఇంకో సిమెంట్ షేర్ చెప్తాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇప్పుడు గంటకైనా అవదు ఇది క్లాసు, వద్దులేండి. ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా చిన్న కంపెనీ, జేకే సిమెంట్స్. అది 1200, 1000
1400 దాకా వెళ్ళిందే. పడుకుని నేను ఎప్పుడో ఇందాక చూస్తున్నాను నా దాంట్లో పోర్ట్ఫోలియోలో ఉంది ఎక్కడ 700 చిల్లర లాస్ట్ పర్చేజ్డ్. 700 కంటే దిగువ కూడా వచ్చినట్టుంది. నేను దండం పెట్టేశాను, ఇక నా వల్ల కాదమ్మా, నువ్వు చాలా చిన్న కంపెనీ, 1000-1100 నుంచి కొనుక్కుంటూ వచ్చి 1000 అనుకుంటా కొనుక్కుంటూ వస్తే ఎంతకీ రాదే, కవర్ అవుదే. ఒక 1 డే 700 చిల్లర కొనుక్కుని దండం పెట్టేసి పూజ చేసేసాను. ఆ తర్వాత ఇంకా తగ్గినట్టుంది నేను కొనలా. అది ఫైనల్గా ఇవాళ 3000కి దగ్గరలో ఉంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 700 కొనుక్కుంటే 3000 అంటే ఎక్కడ పరిస్థితి? 700 కాదు, 1000 రూపాయలు కొనుక్కుంటే మాత్రం ఏమైంది? బట్ ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైం, 2 years టైం పట్టింది. సిమెంట్ ఇండస్ట్రీ బాగోలేదు, ఇంకో తర్వాత ఎకానమీ యాజ్ ఎ హోల్ బాగోలేదు. తర్వాత మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో సెల్లింగ్ వచ్చింది ఆ మధ్యన, ఎందుకంటే రీఆర్గనైజేషన్ రీస్ట్రక్చరింగ్ అన్నారు కదా సెబీ వాళ్ళు ఆ రోజుల్లో. అది సంగతి. బిఎస్ఈ లిమిటెడ్ నేను ఈరోజు చూడలేదు దాని పరిస్థితి ఏంటో. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ చాలా ఘోరం. ఇది చాలా డిసప్పాయింట్ చేసింది నన్ను. 900, 850, 900 నుంచి అలాగా చూస్తుంటే 2.5 సంవత్సరాల నుంచి తగ్గటమే కానీ పెరగటం లేదండి. డివిడెండ్ ఇస్తాడంటే కొద్దిగా ఇస్తాడు. ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లిమిటెడ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సాక్షాత్ ఆ కంపెనీ. పీపుల్ హ్యావ్ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్స్. నో, చేసి లాస్ట్ మొన్న ఎప్పుడో 600 దగ్గర ఒకసారి యావరేజ్ చేశానండి మొన్న ఈ మధ్యనే. నాకెందుకో నాకు అనిపించింది టెక్నికల్గా ఇది ఏదో ఉంది, ఇది సంథింగ్ ఈజ్ మెస్సింగ్ అప్ అని. అది మనకు తెలియదండి, తర్వాత వస్తుంది న్యూస్. ఇంటర్నల్గా వాళ్ళకి తెలుస్తుంది, మెల్లిమెల్లిగా వెళ్ళిపోతుంది. అది టెక్నికల్స్ చెప్తాయి ఆ విషయాన్ని, కొద్దిగా చెప్తాయి ఏదో జరుగుతుందని. నాకేదో జరుగుతుందని అనుమానం వచ్చి 600 రేంజ్లో కొన్నాను. అయితే ఈ మధ్యకాలంలో వడివడిగా అడుగులు వేసుకుంటూ మెల్లిమెల్లిగా చక్కగా ఏమి చడి చప్పుడు లేకుండా కొనుక్కుంటూ వెళ్తున్నారు. స్మార్ట్ మనీ ఎంటర్ అయిపోతున్నారు, తెలిసిపోతున్నది. 570, 580 దగ్గర ఎంటర్ మొదలై ఉంటుంది స్మార్ట్ మనీ. లక్కీగా నేను 600 రేంజ్లో, ఇది 700 దాటిపోయింది. నా యావరేజ్ ఇప్పటికీ కూడా 700 పైన ఉంది. బట్ వెరీ సూన్, ఎందుకంటే అక్కడ ట్రెండ్ని బట్టి చూస్తే నేను అబవ్ యావరేజ్కి వెళ్ళిపోతున్నానని అనిపిస్తున్నది. ఈ 2.5 సంవత్సరాలు ఇది కూడా ఈ 2.5 సంవత్సరాల్లో నాకు వచ్చిన డివిడెండు ప్రాఫిటే, ప్లస్ ఇది అబవ్ కాస్ట్కి రావడానికి అతి సిద్ధంగా ఉంది. చూడండి ఎంత పేషెన్స్ అవసరమైందో. బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్లకి నష్టాలు ఎందుకు వస్తాయండి? స్టాక్ ఎక్స్చేంజ్లు ఎప్పుడూ లాభాల్లోనే నడుస్తాయి. అయినా కానీ దీన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు మరి బోనస్ అంటారో లేకపోతే ఇంకేదైనా బైబ్యాక్ అంటారో. అప్పుడు బైబ్యాక్ అని చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలేదని పడేశారు. అంత సీరియస్గా చేయలేదులేండి వాళ్ళు బైబ్యాక్ని. సో ఇట్లా ఉంటాయి. కాబట్టి డోంట్ రైట్ ఆఫ్ ఎనీథింగ్. ఎందుకు పనికి రాకుండా పోయిన ఈకేసీ, పనికిరాదు అనుకున్న ఈకేసీ, ఎవరెస్ట్ కాంటో సిలిండరు, సైంధవుడికి పద్మవ్యూహంలో పవర్ వచ్చినట్టు ఒకరోజు పవర్ వస్తుందే, ఆక్సిజన్ సిలిండర్స్ షార్టేజీ, కోవిడ్ పుణ్యం అని ఎక్కడికి వెళ్ళిపోయిందండి? 140, 150 దాకా వెళ్ళిపోయింది. 50, 60 అంటే చాలా గొప్ప అనుకున్నా. 50, 60లో చాలామంది కొని ముసుగేసుకుని కూర్చున్నట్టుగా అయిపోయింది. 20 రూపాయలు, 50 రూపాయలకి వచ్చింది ఆ షేర్. ఇంకా తగ్గిందేమో నాకు డౌటే. కానీ అది 150కి వెళ్ళిపోయింది. ఎవరెస్ట్ కాంటో సిలిండర్ చెప్పలేము. అందుకని పెద్ద క్వాంటిటీలు కొనకూడదు. కానీ కొంచెం నార్మల్ రీజనబుల్ క్వాంటిటీలు కొనుక్కున్నప్పుడు పట్టుకొని ఉండాలి. అయితే అవుతుంది, లేకపోతే లేదు. ఇప్పుడు ఆకావుకు చెందిందే జైన్ ఇరిగేషను చూడండి. ఆకావుకు చెందిందే జైన్ ఇరిగేషను. తర్వాత ఇంకా ఇట్లాంటివి ఉన్నాయి ఖాయిలాపాటి సంస్థలు. సౌత్ ఇండియన్ బ్యాంక్ చూడండి. నిన్నటి వీడియో చూడండి తప్పకుండా, వీటి గురించి కొంచెం మాట్లాడాను. అది అన్ఫార్చునేట్లీ అప్లోడ్ అవ్వలేదు, ఇప్పుడు అవుతుంది, ఈరోజు అవుతుంది, దీని తర్వాత చేస్తాను. జైన్ ఇరిగేషన్ 4 రూపాయలకి వెళ్ళింది. దీని గురించి ఎందుకులేండి, నిన్నటి వీడియో చూడండి. నౌ ఇట్ ఈజ్ ఆన్ అప్ స్వింగ్, కొద్దిగా అప్ స్వింగ్లో ఉన్నాయి. ఏమంటే ఈ అప్ స్వింగ్ పెరిగిపోతాయా? వెస్టెడ్ ఇంట్రెస్ట్ బై చేస్తున్నాయి. ఇంట్రెస్టెడ్ బయింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎప్పుడో. స్మార్ట్ మనీ మనకు తెలీదు. స్మార్ట్ మనీ ఎంటర్ అయ్యి పెరిగిపోయిన తర్వాత మనం నోటీస్ చేస్తాం.
స్మార్ట్ మనీ ఆల్రెడీ ఎంటర్ అవుతూనే ఉంది వీటిలో. మధ్య మధ్యలో పడేస్తారు కూడా కావాలని, ఇంకెవరి దగ్గర ఏమైనా ఉంటే వాళ్ళు అమ్ముకుంటారు కదా, లాగేసుకుందామని. అందులో చిన్న కంపెనీలు కదా, వీటి ఈక్విటీ తక్కువ కదా, గట్టిగా పట్టుకుంటే ఒకరిద్దరు పట్టుకున్నారంటే మొత్తం పీల్చేయగలరు. అటు కావాలంటే పెంచేయగలరు, లేదంటే పడేయగలరు. అయితే సౌత్ ఇండియన్ బ్యాంకు దివాళా తీయలేదు, కానీ ఎన్పిఎస్ భారం ఎంత ఎక్కువైందంటే ఇదేంటిది ఉంటుందా ఊడుతుందా, లక్ష్మీ విలాస్ బ్యాంకులో అవ్వదు కదా, అలాంటి పరిస్థితి కూడా వచ్చింది. దానికి తగ్గట్టు ప్రమోటర్స్ ఖాళీ చేస్తారు, ప్రమోటర్స్ అమ్మేసుకున్నారు వాళ్ళ స్టేక్స్, మాకు వద్దులే అని. అంటే ప్రమోటర్స్ లేని కంపెనీ అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కంపెనీస్ వేర్ దెర్ ఆర్ నో ప్రమోటర్స్, దెర్ ఈజ్ నో ప్రమోటర్ స్టేక్, ఏదో నిల్ అనమాట. ప్రమోటరే లేడనమాట దీనికి. అంటే ప్రొఫెషనల్గా నడుపుతున్నారు కంపెనీని. అట్లా కూడా ఉంటాయంటే ఉంటాయి కదా. మరి ఇది పికప్ అయితే 14, 15, 16 రేంజ్కి కూడా వెళ్ళొచ్చు. బట్ ఇట్ మే టేక్ టైం, ఎక్కువ టైం పట్టచ్చు, పట్టకపోవచ్చు. ఈరోజు కూడా పెరిగింది కొద్దిగా, మధ్యలో కొద్దిగా ఆగినట్టు ఆగి ఒకసారి 10 రూపాయలు క్రాస్ అయిపోయింది. ఫ్యూ మంత్స్ వెయిట్ చేసింది, మళ్ళీ 8-8:30కి వచ్చింది. మెల్లిగా టెస్టింగ్, దే విల్ టెస్ట్ ది మార్కెట్. ఇంకా జనాలకి ఇంకా అయిపోయింది దీనికి, మళ్ళీ అమ్మేసుకుంటూ వచ్చారు. ఈలోగా మళ్ళీ పికప్ అయింది. ఇప్పుడు 11 చిల్లర ఉంది. ఇప్పుడు కొనుక్కోవచ్చు అంటే నిన్నటి వీడియో చూడండి దాని గురించి. మరి జైన్ ఇరిగేషన్ అయితే 4 రూపాయలది 25-26కి వెళ్ళింది, స్వింగ్ హై. నిజం చెప్పాలంటే నా దగ్గర ఏదో ఒక 1000 షేర్లో 2 షేర్లు 2000 షేర్లు ఉంటే మా వాడికి చెప్పి, ఏంటి సార్ అమ్మేస్తున్నారు అన్నాడు. తీసేయరా, తర్వాత చూద్దామన్నా. తీసేస్తాను నిజానికి, కొద్ది స్వింగ్లో ఉందని, ఏదో ఒక షార్ట్ టర్మ్. మళ్ళీ తెలుసు కదా ఆ స్వింగ్లోంచి కిందకు వస్తుంది కదా, అందులో ఇలాంటి షేర్లు ఖచ్చితంగా కిందకు వస్తాయి. బోల్డ్ అంతమంది చాలా కాలంగా పెట్టుకుని విసిగెత్తి పేషెన్స్ చాలుగా అమ్మేస్తారు కదా. మళ్ళీ 18 వచ్చింది ఆ మధ్యన. మళ్ళీ వేరే అకౌంట్లో నేను వాడి చేత కొనిపించలే, మళ్ళీ కొంటున్నారా ఏంటి అంటాడని వేరే నా హెచ్డిఎఫ్సి అకౌంట్లో మళ్ళీ కొంత యాడ్ చేశాను. ఎందుకంటే అది నాకు హెవీ లాసెస్, నేను అమ్మలేను. హెవీ లాసెస్లో ఉంది, చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంది, హై రేట్లో ఉంది. భరిస్తున్నాను. సో 19 రూపాయల రేంజ్లో కొద్దిగా క్వాంటిటీ యాడ్ చేశాను. పెద్దగా ఏం లేదు, ఆల్రెడీ నా దగ్గర బోల్డ్ ఉంది హెవీ హై రేట్లో. మళ్ళీ ఇప్పుడు స్వింగ్ స్టార్ట్ అయింది. ఈరోజు అనుకుంటా, నిన్న అనుకుంటా, దాదాపు ఎంత కొన్నారంటే దీనికి వాళ్ళకి ఆ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి తెలుసండి, వాళ్ళకి అంతా తెలుసు. 5% పెట్టారు అప్పర్ సర్క్యూట్ లోవర్ సర్క్యూట్ లిమిట్. 5%కి వెళ్ళింది, పైకి వెళ్ళిందంటే ఆపోయా, ఇంకా నో ట్రేడింగ్. నేను 5% దాకా వెళ్ళింది, ఆగింది. తెలివిగా జాగ్రత్తగా కొంటున్నారు కొనేవాళ్ళు. ఇవాళ మార్కెట్ పడింది, కానీ ఇది మాత్రం పెద్దగా ఇదేం పడలేదు, కొద్దిగా లైట్గా 1%, 1.5% పెంచారు. అదే సరెప్టిషస్ అంటే జాగ్రత్తగా కొద్దిగా తెలివిగా. స్మార్ట్ మనీ అలాగే ఎంటర్ అవుతుంది. లేకపోతే ఇంకొక పద్ధతి ఉంది, గబా పెంచేసి స్పీడ్గా దానికి పబ్లిసిటీ కూడా ఇస్తారు. ఆపరేటర్స్ పట్టుకుని పెంచేసి ఇక కామన్ మ్యాన్, ఇక లాస్ట్ మ్యాన్ ఆల్సో టు ఎంటర్. ప్రతి ఒక్కడు ఇంకా ఆగదు వెళ్ళిపోద్దని అక్కడ కామన్ ఇన్వెస్టర్ ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి పడేయటం మొదలు పెడతారు. అప్పర్ సర్క్యూట్ అలా లోవర్ సర్క్యూట్ అయిపోతుంది. ఆ షేర్లు వేరు, దే ఆర్ డిఫరెంట్ స్టోరీ. కానీ ఇవి చూసారా, కొద్దిగా పెంచుతున్నారు, కొన్ని రోజులు ఆగిపోతున్నారు, మళ్ళీ కిందకి రాని చూద్దామని, మళ్ళీ కొంచెం సెల్లింగ్ వస్తుంది, మళ్ళీ కొద్దిగా యాడ్ చేస్తారు. ఇలా సిస్టమేటిక్గా యాడ్ చేసుకుంటూ దే టేక్ సమ్ టైమ్స్ మంత్స్, నెలలు పట్టేస్తుంది ఈ ప్రాసెస్కి. 1 డే ఎక్కడో పీక్కి వెళ్తుంది, అప్పుడు అందరూ ఓ అంటారు, అక్కడ మళ్ళీ సెల్లింగ్ వస్తుంది, వీళ్ళు కామ్గా కూర్చుంటారు. లేకపోతే వీళ్ళు కూడా కొద్దిగా అమ్ముకుని ఎందుకని మంచిదని ప్రాఫిట్ బుక్ చేస్తారు. దాన్ని బట్టి ఇంకొంచెం సెల్లింగ్ వస్తుంది. అట్లా ఏంటంటే సిస్టమేటిక్గా కొద్దిగా తీసుకెళ్ళటం. ఒక స్టేజ్లో
బ్రేక్అవుట్ అయిపోతుంది. అక్కడి నుంచి ఇట్ విల్ స్టార్ట్ రైజింగ్, జనసామాన్యంలోకి వచ్చేస్తుంది. అక్కడ స్టెబిలైజ్ అయిపోతుంది. అక్కడి నుంచి పెద్దగా పెరగదు కానీ తగ్గదు కూడా. అప్పుడు ఇన్వెస్టర్లు ఎంటర్ అవుతారు. తర్వాత వాళ్ళు వ్యాసాలు రాస్తారు, టీవీల్లో చెప్తారు. తర్వాత అంత పెరిగిన తర్వాత చెప్తారు. టీవీల్లో చూసారా, పెరిగిన తర్వాత చెప్తారు, టీవీల్లో చెప్తారు. తర్వాత ఇక్కడ వీటిలో వెబ్సైట్లో వ్యాసాలు రాస్తారు, ఆర్టికల్స్ చెప్తారు. ఇంకేముంది అంత దాని టార్గెట్ దీని టార్గెట్ అంటారు. అప్పుడు ఆల్రెడీ అయిపోయింది, పెరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపాయల్లో ఉన్న షేరు 30, 35, 36 వచ్చిందనుకోండి, అప్పుడు చెప్తారు ఇది కొనుక్కోండి అని. అప్పుడు వీళ్ళు కొనుక్కుంటారు కానీ తర్వాత ఏం పెరగదు, ఇంకా కిందకే వస్తుందేమో కానీ జనరల్గా పైకి వెళ్ళే అవకాశం ఉండదు. ఎందుకంటే అందరికీ తెలిసిన న్యూస్ స్టేల్ న్యూస్ అయిపోయింది. సో కొంచెం జాగ్రత్తగా లో లెవెల్లోనే పట్టుకోగలిగితే బాగుంటుంది స్టాక్ని, ఏది పెరుగుతుంది అనుకుంటే. ఇప్పుడు డిహెచ్ఎఫ్ఎల్ స్టోరీ గురించి చెప్పాను. ఈరోజు కూడా వాళ్ళు అప్పర్ సర్క్యూట్లోకి వచ్చినట్టుంది. నిన్న అప్పర్ సర్క్యూటే. అంటే ఏంటి ఆ డిహెచ్ఎఫ్ఎల్ స్టోరీ, అది ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయడం కాదు కానీ నిన్నటి వీడియో చూడండి. ఇలా కంపెనీస్ ఇవి చూడండి, కొన్ని చిన్న కంపెనీస్ నేను బోర్డు మీద రాస్తాను, చేసి ముగిస్తాను. ఇంకా అంతకని ఏం లేదు, ఎందుకంటే మార్కెట్ గురించి చెప్పడానికి ఏం లేదు. మార్కెట్ అక్కడక్కడే మళ్ళీ ఏదో బ్రేక్అవుట్ అయింది కానీ బ్యాక్ టు పెవిలియన్ లాగా మళ్ళీ 14,700, 800కి వస్తుందేమో అని అనుమానంగా ఉంది. లేదు పట్టుకుని మళ్ళీ పైకి లాగేసి 15,000, 15,200కి తీసుకెళ్తే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు సెల్ ఏ లాట్ ఆఫ్ స్టాక్స్. అట్లీస్ట్ నిఫ్టీ షార్ట్ సెల్లింగ్కి వెళ్ళిపోతాను నేను 15,200 దాటితే. అలా షార్ట్ చేసుకుంటూ రోల్ ఓవర్ చేసుకుంటూ వెళ్తాను. అది సంగతి. సరే, టాల్ బ్రోస్ అనే చిన్న కంపెనీ అండి. టాల్ బ్రోస్ ఇవాళ 10%, ఆ మధ్యన కూడా పెరిగింది, పెరుగుతూ వచ్చింది, మెల్లిమెల్లిగా పెరుగుతూ వచ్చింది. 150, 140, 150 రేంజ్కి వెళ్ళిన కంపెనీ ఇది. అన్ఫార్చునేట్లీ నేను అలా ఉంచేసాను, వదిలేశాను. అప్పుడు కొద్దిగా యాడ్ చేశానులేండి, కొద్దిగా యావరేజ్ చేసే పోతే పోయింది, ఉంటే ఉందిలేండి. ఇట్ ఈస్ 233, నౌ 10% అప్. ఇది మారుతికి మెయిన్గా యాక్సెసరీస్ కాంపోనెంట్స్ సప్లై చేస్తుంది. ఓఈ సప్లయర్, ఒరిజినల్ ఎక్విప్మెంట్ సప్లయర్, కాంపోనెంట్స్ అవి ఇస్తుంది. అంటే దీని పెర్ఫార్మెన్స్ మెల్లిమెల్లిగా పుంజుకుందనమాట. కోవిడ్ గురించి కాదు, అంతకుముందు కోవిడ్కి ముందు ఏం బాగోలేదే, మరి కోవిడ్ తర్వాత పుంజుకుంటున్నది కదా. సో ఇలాంటివి వాచ్ చేయండి. చిన్న కంపెనీలు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా తక్కువే కొనాలి. ఇప్పుడు కొనడానికి కాదు, తగ్గితే కొనండి, అంతేగాని ఇప్పుడు కొనకండి. సౌత్ బ్యాంక్ వదిలేసి చెప్పేశాను కదా. పోకర్ణ ఒక స్టేజ్లో 100 రూపాయలు కూడా వెళ్ళింది. చిన్న కంపెనీ, వరంగల్ దగ్గర ఎక్కడ ఉంటుంది, గ్రానైటు. మేము ఇండియాలో నంబర్ 1 గ్రానైట్ కంపెనీ అని చెప్తారు వీళ్ళు. సరే, నంబర్ 1, నంబర్ 2 అనవసరం, కానీ 100 రూపాయలు కూడా వెళ్ళిపోయింది. ఒకసారి ఎప్పుడో లోవర్ సర్క్యూట్ కూడా వెళ్ళిపోయింది. ఎవరో మిత్రులకి ఎంబీఎస్లోనే ఎక్కడో చెప్పినట్టు గుర్తు. సార్ లోవర్ సర్క్యూట్ 0 అయిపోతుందా, అట్లా మొదలుపెట్టారు. అంటే 150, 140 రేంజ్లో కొన్నట్టున్నారు. భయం వేస్తుంది కదా, 150, 100 అయిపోతే. బట్ అయితే అక్కడికి 2-3 ఇన్స్టాల్మెంట్లో కొనుక్కోండి అనే చెప్తుంటాను నేను. ఒకసారి కొనుక్కున్నప్పుడు కొంచెం ఎక్కువ బెంబేలు పడతారు కదా. నౌ ఇట్ ఈజ్ 328. ఎక్కడ 100, ఎక్కడ 328 అండి. ఈరోజు 20% అప్. వాట్ మేడ్ దిస్ కంపెనీ? అంటే పడిపోతుందేమో, మళ్ళీ 100కి వచ్చేస్తుందేమో అంటారా? ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, అది నేను చెప్పను. కానీ ఇట్ ఈజ్ స్ట్రెంగ్థనింగ్ డే బై డే. ఎందుకని? దానికి ఏదో కొంత ఉండబట్టే కదా, లేకపోతే అలా పెరుగుతాయా? హెచ్పిఎల్ ఎలక్ట్రిక్, దీని గురించి తర్వాత ఎప్పుడో చెప్తానులేండి. ఫస్ట్ సోర్స్ గురించి చెప్పాను. శక్తి పంప్స్ ఏదో చిన్న కంపెనీ కదా, ఈరోజు 13% ఏదో పెరిగినట్టు చెప్పిన ఎవరో ఎక్కడో రాశారు. ఏంటంటే శక్తి పంప్స్ ప్రాఫిట్ బాగుందని, 8 రూపాయలు డివిడెండ్ ఇస్తున్నారని. రిజల్ట్ లేండి, దీని గురించి ఏముంది కానీ చెప్పడానికి, అదే విషయం. అందువల్ల ఏంటంటే డోంట్ రైట్ ఆఫ్ ఎనీథింగ్ ఆర్ ఎనీబడి. ఇది వ్యక్తులకు కూడా అప్లై అవుతుంది. వీడి ముఖం, వీడు ఇంతేరా, వీడు అయిపోయాడు,
అంటారు. నీవు రాయన్నది ఒకనాటికి రత్నమవునురా అని వాడే ఒకరోజు బ్రహ్మాండంగా టాప్ లెవెల్లోకి వెళ్ళిపోతే, అలా అనుకోలేదు, నేను అనుకోలేదు, వాడు అట్లా ఉండేవాడు ఇట్లా ఉండేవాడు, ఏంటి ఇలా అయిపోయాడు అంటారు. వై షుడ్ యూ రైట్ ఎనీబడి ఆఫ్? వీడు అయిపోయాడు, వీడు ఇంతే సంగతిలో చెత్తగించగలను, ఫినిష్ అంటే వీడి వర్తమాన పరిస్థితి అది అయిపోవటం. హీ మే బి డౌన్ టెంపరర్లీ, డౌన్ ఫర్ ది టైమ్ బీయింగ్, హీ ఈజ్ నాట్ అవుట్. అందుకని డోంట్ రైట్ ఆఫ్ ఎనీబడి ఆర్ ఎనీథింగ్. స్టాక్ మార్కెట్ కూడా వర్తిస్తుంది ఇది. అయితే అలా అనుకుని నమ్ముకుని నానబోసుకుంటే ఇలా ఇది జీరో అయిందండి, అది జీరో అయిందండి, యూనిటెక్ అలా అయిందంటే నిజమే, 100% గ్యారంటీ ఏం లేదు. కానీ మెజారిటీ అంటే మన సెలక్షన్ బట్టి ఉంటుందిలేండి. మరి సెలక్షన్ కొంతమంది ఎట్లాంటివి సెలెక్ట్ చేస్తారంటే నేను ఎలా చెప్పను, అది ఎందుకు సెలెక్ట్ చేస్తారో తెలియదు. ఒక ఆయన మెసేజ్ పెట్టాడు నాకు లిస్టు. ఆ లిస్టులో 10 వాటిల్లో 8 పనికి రాకుండా, ఎందుకు పనికి రాకుండా పోయేవే, ఎక్కువ రేట్లోనే కొన్నాడు. ఓహో, ఈయన ఒకసారి జాతకం చూయించుకుంటే బాగుంటుంది ఎక్కడికన్నా వెళ్ళి అని అనిపించింది. నేను మనసులో అనుకున్నాను అంతే, ఆయనతో అనలేదు, బాధపడతాడు కదా. అంటే ఆయన మైండ్ సెట్ పాపం ఎలాంటిదో కానీ ఆయనకు అన్నీ దొరికినాయన్నీ అలాంటివే. 10లో 8 ఖచ్చితంగా పోయేవే కనిపిస్తున్నాయి నాకు. జోక్ ఏంటంటే మంచి వాటిలో తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశాడు, చాలా కంపెనీలు ఉన్నాయి. పోయే వాటిల్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. ఏంటి వీటిలో ఇంత పెట్టారంటే యావరేజ్ అండి, ఏదైనా పెరుగుద్ది రికవర్ అవుద్దని చేశానండి నేను. అమ్మో, ఖచ్చితంగా మీరు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి జాతకం చూపించుకోవాల్సిందే సుమా అని అనుకున్నాను మనసులో. ఎందుకంటే అట్లా ఎక్సెప్షనల్గా ఉంటాయి, జనరల్గా అట్లా కాదు. అది సంగతి అండి, ఈ రోజుకి ఇంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. మార్కెట్లో పెద్ద మొమెంటం మాత్రం కనిపించడం లేదు, అంతే, అక్కడక్కడే ఉంటుంది. మళ్ళీ మామూలే, ఒక 100-200 పాయింట్ల పైకి, 100-200 పాయింట్ల కిందకి ఉన్నాయండి, మంచిదే. కానీ మిడ్ క్యాప్లు స్మాల్ క్యాప్లు పెరుగుతున్నాయి, పర్వాలేదు. కొంచెం పార్షియల్గా మార్కెట్లు కొంచెం యాక్టివ్గా ఉండి ఆ షేర్లు కూడా బాగున్నాయంటే కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవటం ఎందుకు అవసరం అంటే, రేపొద్దున ఎప్పుడన్నా మార్కెట్స్ తగ్గి మళ్ళీ 12,500కో 400కో వస్తే అంటే ఇమీడియట్గా ఏమి అలా రావులండి మార్కెట్లో, అట్లా ఇమీడియట్గా తగ్గే సూచనలు లేవు. ఎప్పుడన్నా ఎక్కడైనా 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత అక్కడికి వచ్చినప్పుడు అయ్యయ్యో చేతుల్లో జేబులో డబ్బులు పోయినని రమణారెడ్డి గారి పాటలు పాడుకోకుండా, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, క్రిప్టో కరెన్సీలో ఎగబడి ఆవేశపడిపోయి పెట్టి అటు పెట్టి ఇటు పెట్టి డబ్బులు, ఆ డబ్బులు ఈ డబ్బులు తీసుకుని పెట్టేసి కామ్గా మన్నుదిన పాములా కూర్చున్నాడు. ఇప్పుడు నేను అడుగుతుంటే కొంచెం అంత మిత్తంగా సమాధానాలు చెప్తున్నాడు. అంటే అర్థమైంది ఏంటంటే ఉన్న డబ్బులన్నీ పెట్టేసి కూర్చున్నాడు. కానీ కొంత ఎప్పుడు డబ్బులు ఉండాలి, నేను 1/3 క్యాష్ ఉండాలి, 2/3 ఎప్పుడైనా పెట్టి ఉండాలి, తర్వాత పెరిగినప్పుడు కొంచెం అమ్ముకోవాలి, ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎప్పుడు కూడా క్యాష్ పెట్టుకోవాలి, కీప్ క్యాష్. తగ్గినప్పుడు మళ్ళీ తిరిగి కొనుక్కోవచ్చు కదా దాన్నే. నేను అమ్మనండి, అది అమ్మనండి, ఇది అమ్మనండి అని పెట్టి కూర్చుని తగ్గినాయండి. అప్పుడప్పుడు కొద్దిగా చెప్తుంటాడు, అది తగ్గిందండి, ఇది తగ్గిందండి. నేను నవ్వుకుంటుంటా, మరి ఏం అన్నం కదా మనం ఎందుకు అంటాం, చిన్నపిల్లలకి అయితే చెప్తాం, పెద్దవాళ్ళకి మనం ఏం చెప్తాము. ఆ క్రిప్టో కరెన్సీలో చేస్తున్నారు అలా స్టాక్ మార్కెట్లో కూడా చేస్తుంటారు చాలామంది. అది కాదు పద్ధతి. కొద్దిగా క్యాష్ ఎప్పుడు కూడా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడో మంచి అవకాశం వస్తుందో అప్పుడు వినియోగించుకోవటం, లేకపోతే అప్పటి వరకు ప్రశాంతంగా పడుకోవటం. సేవింగ్స్లోనో ఎక్కడో వేసుకుని, లిక్విడ్ ఫండ్స్లోనో వేసుకుని హాయిగా శేషసాయి ఎలాగా శేషతల్పమున పవళించిన శ్రీ మహావిష్ణువులాగా ప్రశాంతంగా పడుకోవటమే అవకాశం వచ్చేవరకు. ఎప్పుడైనా వస్తే తగ్గితే అవి తీసి పెట్టడం, లేకపోతే కామ్గా కూర్చోవటమే. నా డబ్బులు నా దగ్గర ఉన్నాయి, అసలు డబ్బులు అన్నీ అయిపోయి, అబ్బో ఇప్పుడు ఇది తగ్గింది, అది తగ్గింది, ఇది కొనడానికి డబ్బులు లేవు, అది కొనడానికి డబ్బులు లేవు అని ఉంటారే, చేస్తుంటారు. అది అమెచ్యూర్ డ్యాబ్లింగ్ అనమాట. అక్కడ దెబ్బతింటారు స్టాక్ మార్కెట్లో కానీ ఇంకో చోట కానీ. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, గుడ్ నైట్. నేను వీడియో కూడా పెడతాను దీని తర్వాత, అది కూడా